ప్రభుత్వం మద్యం పాలసీ మారుస్తున్న సందర్భంగా ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో అమలాపురం మద్యం డిపో పరిధిలో ఉన్న మద్యం షాపులో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన. స్థానిక లక్కతల్లమ్మ గుడి సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం నుండి పోలమ్మ చెరువు గట్టు వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్ధాంతరంగా ఉపాధి కోల్పోతే రోడ్డున పడుతున్న తమ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలండి. ఈ రోజు ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు మనం శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారో అది విజయవంతంగా అయినందుకు అందరికీ ధన్యవాదాలండి. మన యొక్క ర్యాలీ లక్కతల్లమ్మ టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఈ యొక్క పోలవరం చెరువు గట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎండ ఇది జరిగిందండి. నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే తెలియజేస్తాం. నెక్స్ట్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించి ముందుకు రాలన్నట్లయితే మన నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందండి. షాపులు బంద్ చేసి ధర్నా చేసే కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయని ఈ విధంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి అయితే మేము ఏ విధమైన వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళతో పాటు ప్రభుత్వం 15,000 మంది సిబ్బందితో పాటు ప్రత్యక్ష 15,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. 15,000 కుటుంబాలు రోడ్డు పడకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా కోరుకుంటున్నామండి. మమ్మల్ని దృష్టిలో ఉంచుకుని న్యాయం చూపుతున్న కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలని 1000 కళలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే రోడ్డు మీద పడ్డామంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని మీకు తెలుసు. 15,000 కుటుంబాలంటే తక్కువేమీ కాదండి. రాష్ట్రంలో సూపర్వైజర్లు, సేల్స్మెన్లతో పాటు వాచ్మెన్లు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోల్పోయితే రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కనుక ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం ముందుకు రావాలి, మాకు న్యాయం చేయాలని కూడా